సీము నెత్తురు మనకి ఉందో లేదో మనం తేల్చుకోవాల్సిన సందర్భం. ఏదైతే ఉత్తరప్రదేశ్లో సంభాల్ అనేటటువంటి చోటన ఒక మసీదు కాదు, అది ఒక ఆలయం అంటూ స్థానికంగా కొన్ని సాక్ష్యాలతో కోర్టుకు వెళ్తే కోర్టు ఆ సాక్ష్యాలు ప్రాథమికమైన సాక్ష్యాలు కరెక్టేనని నిర్ధారిస్తూ, కానీ ఫైనల్గా ఏది నిజమో తేల్చమని తను జడ్జిమెంట్ ఇవ్వకుండా పురావస్తు శాఖకి ఆదేశించింది. ఆ పురావస్తు శాఖ అక్కడ సర్వే చేయడానికి వీలు లేదంటూ అడ్డం తిరిగినటువంటి వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టు నిరాకరించింది, సర్వే చేయనియండి అంది. కోర్టు ఆదేశాలతో సర్వే చేయడానికి వస్తే రాళ్ళేసి కొట్టారు. చివరికి కాల్పులు జరిగినాయి. గుర్తు తెలియని వెపన్స్తో ప్రాణాలు కోల్పోయారు నలుగురు. దీంట్లో గోద్రా తరహాలోనే హిందువులు చచ్చిపోయారు, హిందువుల మీద దాడి జరిగింది, హిందువుల ఆలయం కూర్చబడి ఆ పైన అంతకుముందు కట్టబడింది అన్నటువంటి దాని మీద చట్టపరంగా పోరాడుతుంటే అలాంటి వాళ్ళని చంపేసినటువంటి వాళ్ళకి మద్దతుగా పార్లమెంట్లో నిన్న కాంగ్రెస్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ గెలిపి వాకౌట్ చేశారు. హిందువులకు వ్యతిరేకంగా ఎవరైతే చంపిన వాళ్ళకి అనుకూలంగా, ఆ మసీద్ తరపున ఉన్నటువంటి వాళ్ళకి అనుకూలంగా, అది మత ఘర్షణలు సృష్టించడానికి ప్రయత్నం అట. ఎవరు మత ఘర్షణలు సృష్టిస్తున్నారు? హిందువులా ముస్లింలా అక్కడ జరిగింది అంటే వాస్తవాన్ని అవాస్తవంగా చిత్రీకరిస్తూ, ఆనాడు గోద్రాలో ఎట్లయితే జరిగింది హిందువుల్ని చంపేస్తే దానికి హిందువులు రియాక్ట్ అయితే దాన్ని మత ఘర్షణలని సృష్టించారు. ఇక్కడ పోనీ కనీసం హిందువులు తిరగబడింది కూడా లేదు. అయినా సరే దాంట్లో చంపిన వాళ్ళకి మద్దతుగా, చచ్చిపోయిన వాళ్ళకి వ్యతిరేకంగా వాకౌట్ చేశారంటే అసలు ఎక్కడికి పోతున్నాం మనం?